ముందుకు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని తర్వాత ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. దాని తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ కొన్ని, తర్వాత కల్యమాకు, మెంతి కూర, తర్వాత కొంచెము కొరియాండర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సో అది కొంచెము బాగా కలుపుకున్న తర్వాత మనం కొద్దిసేపు ఆగి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మంచిగా కలిపేసి ఆనియన్స్ అనేటివి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము అలానే ఉంచేసేయాలి. సో దాని తర్వాత కొద్దిగా టమాటా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఎల్లిపాయ ముక్కలు 2-3 కట్ చేసుకొని వేసేసుకోవాలి. దాని తర్వాత మనం గోరుచిక్కుడుకాయ వేసుకోవాలి. గోరుచిక్కుడుకాయ మీరు బాయిల్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అయినా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సో అది కొంచెం కలుపుకోవాలి. దాని తర్వాత మనము కొద్దిగా ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచి ఫ్రై అవ్వనివ్వాలి. సో చిక్కుడుకాయ కొంచెం ఫ్రై అయ్యాక కారము, దాని తర్వాత తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. సో అది కలుపుకున్న తర్వాత ఇంకో 2-3 మినిట్స్ అలాగే ఉంచి ఫ్రై అయ్యాక మనము కొద్దిగా నువ్వులు తీసుకొని అది మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేదంటే దంచుకొని మనము లాస్ట్లో ఆ చిక్కుడుకాయలో పైకెళ్ళి సర్వ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని సర్వ్ చేసుకొని తింటే